ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో సంయుక్త కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ను సంయుక్త చేస్తుందని అర్థమవుతుంది. ది బ్లాక్ గోల్డ్ తో రక్తపాతం సృష్టించేందుకు సిద్ధమైన సంయుక్త 2016లో ఓ మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సంయుక్త మీనన్. ఆ తర్వాత కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ అయిపోయారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ 2 చిత్రంలో సంయుక్త మీనన్ డిఫరెంట్ క్యారెక్టర్తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వివిధ భాషల్లో 6 సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే యోగేష్ కేఎంసీ దర్శకత్వంలో ది బ్లాక్ గోల్డ్ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో సంయుక్త కనిపించబోతున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బొగ్గుగనుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో సినిమాలోని అనేక ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శత్రువులను చీల్చి చెండాడే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ను సంయుక్త చేస్తుందని అర్థమవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఏం ఉండబోతుంది అనే చర్చ మొదలైంది. ఈ పోస్టర్ లో సంయుక్తకి ఒకవైపు ఓపెన్ బొగ్గు గనులు బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. మరోవైపు తగలబడుతున్న పోలీస్ స్టేషన్ లో బందీగా ఉన్న సంయుక్త కనిపిస్తోంది. సంచలన విజయాలు సాధించిన కేజీఎఫ్, పుష్ప సిరీస్ తరహాలో డార్క్ వరల్డ్ ప్రధానంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ బ్యాక్డ్రాపే కాదు, డివైన్ ఎలివేషన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టైటిల్ లోగోలో అమ్మవారి విగ్రహం పరిశీలనగా చూస్తే కనిపిస్తోంది. బొగ్గు గనులకు అమ్మవారికి ఉన్న లింక్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టర్లో రివీల్ చేసిన అంశాలను బట్టి సినిమా ఏ రేంజ్లో ఉండబోతోంది అనేది ఊహించడం కష్టంగానే అనిపిస్తోంది. గతంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. రైల్వే ప్లాట్ఫామ్ బ్యాక్డ్రాప్లో ఉన్న ఈ పోస్టర్లో అనేక అంశాలను రివీల్ చేశారు. ప్లాట్ఫామ్ మీద శవాల గుట్టలు, హ్యాంగర్కి ఉరివేయబడ్డ ఒక వ్యక్తి వెల్కమ్ బోర్డుతో కనిపిస్తాడు. రక్తసిక్తమైన ఆ ప్రదేశంలో రివాల్వర్ పట్టుకొని నిలబడిన సంయుక్త ఎంతో ఫెరోషియస్ గా కనిపిస్తోంది. కేజీఎఫ్, సెలార్ వంటి సినిమాల్లో హీరోలు ఎంతటి మరణహోమం సృష్టించారో మనం చూసాం. వాటికి భిన్నంగా ఈ సినిమాలో హీరోయిన్ తన యాక్షన్తో బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో వైలెన్స్ మరో లెవెల్లో ఉంటుందని సమాచారం. ఆదిలాబాద్ ప్రాంతంలోని ఫారెస్ట్, మంచిర్యాల, బెల్లంపల్లి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.